విజయనగరంలో సిబిసిఎన్సి ఆస్తులను పరిరక్షించుకుందామని 71వ సర్వజనీన మహాసభ తీర్మానం చేసింది. క్రైస్తవ సమాజంలో విశేషమైన చరిత్ర కలిగిన కోట్లాది రూపాయల విలువ చేసే సిబిసిఎన్సి ఆస్తులు అన్యక్రాంతం అవుతున్నాయని సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. వాటిని పరిరక్షించుకోవాలని సిబిసిఎన్సి 71వ సర్వజనీన మహాసభ తీర్మానం చేసింది. కన్వెన్షన్ ఆఫ్ బాప్టిస్ట్ చర్చెస్ ఆఫ్ నార్థరన్ సర్కార్స్ మహాసభ 2 రోజుల పాటు విజయనగరం బాప్టిస్టు చర్చిలో జరిగాయి. సిబిసిఎన్సి ప్రెసిడెంట్ ఎంఎం నాయుడు అధ్యక్షతన సభలు జరిగాయి. సిబిసిఎన్సి అసోసియేషన్ సభ్యులు, ప్రోగ్రాం కమిటీ చైర్మన్ సంఘమిత్ర డాక్టర్ ఆర్ఎస్ జాన్, సెక్రటరీ పీడీఆర్పీ కుమార్ పాల్గొన్నారు. ఈ ముగింపు సభలో సిమ్స్ చర్చ్ దైవజ్ఞులు ఆచార్య రెవరెండ్ డాక్టర్ ప్రభాకర్ దైవ సందేశాన్ని అందించారు. సోంపేట నుంచి అవనిగడ్డ వరకు గల బాప్టిస్టు సంఘాల రాయబారులు ఈ కార్యక్రమాలలో పాల్గొన్నారు. అలాగే మోజెస్ గారు రాజాం నుంచి, అలాగే విశాఖపట్నం నుంచి జామి శరత్ గారు, అలాగే ముప్పిలి ఫీల్డ్ కౌన్సిల్ నుంచి వరమేశారు. మరి చాలామంది వివిధ సంఘాల ప్రతినిధులతో ప్రత్యేకంగా నిన్నటి దినాన్ని, ఈరోజు దినాన్ని జనవరి 9, 10 తేదీల్లో 71వ కన్వెన్షన్ ఆఫ్ బాప్టిస్ట్ చర్చెస్ ఆఫ్ నార్థరన్ సర్కార్స్ సర్వజనీన మహాసభ జనరల్ బాడీ మీటింగ్ మరి జరిగింది. ప్రభునందు ప్రియులారా, మరి 1875వ సంవత్సరంలో కెనడా బాప్టిస్ట్ మిషన్ అని ఒక ప్రత్యేకమైన సంస్థగా స్థాపించబడి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1947లో ఈ యొక్క బాప్టిస్ట్ ఆస్తులన్నీ కూడా కెనడా వారు దేశం విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఈ సిబిసిఎన్సి అన్న ఒక సంస్థకి కాకినాడలో రిజిస్టర్ కాబడిన రిజిస్ట్రేషన్ నెంబర్ 16/4748తో ఉన్న సంస్థకి అప్పచెప్పడం జరిగింది. అది 1975లో మద్రాస్ హైకోర్టు జడ్జిమెంట్ ద్వారా ఓపీ 15/1974 ద్వారా ఈ ఆస్తులన్నీ సిబిసిఎన్సికి బదలాయించడం జరిగింది.